కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందని ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందంటూ గాంధీ భవన్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు ఉంటాయి. మీకు నచ్చితే ఉంటే ఉండండి, లేదంటే ఈ దేశం విలిసి వెళ్ళిపోండి. అభివృద్ధి సంక్షేమంతో రాజకీయం చేయరా అంటే చెయ్యరు. ఏం చేస్తారంటే గాడిద గుడ్డు చేస్తారు. మీ బొందరా, మీ బొంద. మోడీ అనే మొండి ఈరోజు ఈ దేశంలో దేశాన్ని సర్వనాశనం చేసిండు. దీన్ని మద్దతు చెప్తున్నది ఆర్ఎస్ఎస్ అంటున్నా. ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు అన్నట్టు ఇవాళ రిజర్వేషన్లు తీసేయాలన్న అమిత్ షాను సస్పెండ్ చేస్తుందా? ఇలా రిజర్వేషన్లు ఉండొద్దు, అసలు రాజ్యాంగమే ఉండొద్దు అని చెప్పిన ఏవైతే వాళ్ళ 6-7 సంఘాలు గోవాల మీటింగ్ పెట్టుకునే వాళ్ళను సస్పెండ్ చేస్తారా? ఈ దేశంలో వాళ్ళని కేసులు పెడతారా? కాబట్టి ఇది బీజేపీ, ఇది వేరే దేశపు పార్టీ.